సార్ మీ అంటే అందశ్రీ గారితో మీకున్నటువంటి అనుబంధం? మంచోడే, నాకు దోస్తేనే. ఎప్పుడు తిట్టుకున్నా, ఒకసారి తిట్టుకున్నా, మంచి మంచి అభిమానం. ఎప్పుడు అభిమానమే, ఎప్పుడు అభిమానమే, ఎప్పుడు అభిమానం. నాతో బాగుంది. నేను రాస్తే గోరటంక రాలే, నేను రాయాలని చెప్పేది ఆయన 10 సార్లు. పాట రాస్తే మా ఇద్దరికే పోటీ అనేది ఆయన అనేది అంతే. అందే గోరటంకనతో పోటీ, నేను కూడా అంజనతోనే పోటీ అనుకునేది అంతే. బాధ అనిపేదా? మనిషి ఉంటే ఎంతైనా ఉంటుంది. మనిషి పోతే ఇంకేముంది పాప. ఇంకా ముందు ఆలోచించుకున్నాడు కాదు, ఏం లేదు. పిల్లలు చేతికి వచ్చిన వాళ్ళు ఇక తను సాధించాల్సిన ఎంత ఉండే, కావ్యం వేయాల్సి ఉండే. అలాంటి కవి వెళ్ళిపోతే అకస్మాత్తుగా అంటే తనకు శంకరాచార్యుని శంకరలహరి పుస్తకాన్ని వేసిన ఆయన ఈ ప్రపంచాన్ని చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుని పోయినాడు. ఆయనకు యుగరాస్తాలు తెలుసు. హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడుగా. ఈ భూమి మీద వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోతారు అంతే. అది అవి నేను ఇప్పుడు దాని మీద చర్చ చేయను. నిప్పుల వాగులు అందరి పాటలు, మా అందరి పాటలు వేసినాడు. ఆయన పాటలు ఎక్కువ వేసినాడు. అయినా ఏం కాదు, కవిగా తను వేస్తున్నాడు. తను కష్టపడి తన పాటలు వేసుకున్నాడు. ఆ నిప్పుల వాగు అనేది అతని కష్టపడి సంపాదకత్వం ఇచ్చిన పుస్తకం. తెలంగాణ పాటకన్నీ సేకరించేసిన పుస్తకం నిప్పుల వాగు. చాలా కింది స్థాయి నుంచి ఒక గొర్రెలు కాసుకుని లేకపోతే బర్రెలు కాసుకుని ఒక చదువు లేని వాడు ఇంత స్థాయికి ఎదిగాడంటే అసలు తెలంగాణలో అందరూ గొర్రెలు కాసుకుంటారు, బర్రెలు కాసుకుంటూ రాసినారు. తెలంగాణలో ఓడి బురకవి సిద్ధప్ప, కుమరాయన, హరిహరి వెంకన్న, సాలె మాణిక్యం, కందల రంగాచార్య అందరూ కింద పైనగా తెలంగాణ నేపథ్యం గట్టుపల్లి శరీరాల బాగా కనించి కూడా వాళ్ళందరూ కూడా పెద్ద చదువుకొని మారుల ఊర్లలో ఉండే కవిత్వం రాసి తెలంగాణ సాహిత్యం అనేది బయటికి రాంది. బయటికి వచ్చింది కూడా సుఖ సత్యయ్య గారు అలవోక మాలేకనే ఆయన జానపదపతి. ఆయన ఎక్కడ గొర్రెల కాసిన, ఆయన కూడా గొర్రెల గాయడం, బర్రెల గాయడం, పనిచేయడం, ప్రకృతితో ప్రకృతే పాఠశాల తెలంగాణ 9 పదములు, 8 పదములు, 50 పదములు అని పాలకురుకు సోమనాథ్ చెప్పినాడు బసవపురాణం. అట్లాంటి నేపథ్యం తెలంగాణ నేలకుంది. ఒగ్గు కథలు, కీర్తనలు, యక్షగానాలు, అచల గురువులు, సాంఖ్య గురువులు, అమనస్క గురువులు, సిద్ధ సాంప్రదాయం, మహత్తరమైన వారసత్వం సిద్ధనాగార్జున పుట్టిన నేల కనుక ఇక్కడ అక్షరం పొంగి వస్తుంది. ఈ అక్షరం అనేది ఈ అంత బయట చదువుతో లోపల చదువు నడుస్తుంటుంది. లోపల యంత్రం, ఆ లోపల చదువుతో బయట చదువు అద్భుతంగా అల్లగల నేర్పర్లు అతను ఒకడు. ఇప్పుడు వాడింది మా అమ్మ తల్లి, ఇప్పుడు వాడింది మళ్ళీ ఆయన రాసిన పాట. నాకు మొత్తం రాదు కదా. నేను జై బోలో తెలంగాణ గలగర్జనల వీణ అది